అమ్మ గాజుల రామారంలో ఇంత విశిష్టమైనటువంటి పంచముఖి అమ్మవారుని నేను చూసాను. సాధారణంగా ఏంటి అంటే వారాహిమాత అంటే ఉగ్ర రూపం అనేసి అనుకుంటాం. ఇక్కడ అమ్మవారు చక్కగా పంచముఖాలతో చాలా శాంతిమూర్తిగా మనకి దర్శనమిస్తున్నారు. దీనికి గల రహస్యం ఏంటి? అమ్మవారిని మనం ఇక్కడ పూజ చేసేటప్పుడు అమ్మవారి అంగదేవతలు, పరివార దేవతలు, పీఠ దేవతలతో పాటు కలిపి పూజ చేస్తాం. అమ్మవారి ఇక్కడ అష్టమాతృకలతోటి ఆవిడ అంగదేవతలు స్వప్నేశ్వరి, ఉన్మత్త భైరవి దేవులతో పాటు అలాగే ఉన్మత్త భైరవుడితో పాటు కలిసి కొలువై ఉన్నారు. ఇక్కడ జస్ట్ టు మేక్ ఇట్ మోర్ సింపుల్, ఇప్పుడు మీరున్నారు, నేను మిమ్మల్ని తీసుకొచ్చి మీరు నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేసి మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు పంచభక్ష పరవన్నాలు పెట్టాను. కానీ మీ పిల్లలు, మీ కుటుంబం అంతా బయటే ఉన్నారు. మీరు తినగలుగుతారా? ఖచ్చితంగా మనసు అక్కడే ఉంటుంది. అట్లాగే అమ్మవారి పరివార దేవతలు, ఆవిడ పీఠ శక్తులు అందరితో పాటు కలిపి అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి ఈ పీఠానికి అంత శక్తి. అండ్ మీరు లోపలికి రాగానే యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ, ఆ ప్రశాంతత, ద డివైన్ ఎనర్జీ, యూ క్యాన్ ఫీల్ దాట్. బికాస్ అమ్మవారు వారి పరివార దేవతల గురించి కూడా ఆలోచించక్కర్లేదు. అవునమ్మా. ప్రశాంతంగా, అంటే ఇక్కడ మనం చేసే పూజలు కూడా అలాగే ఉంటాయమ్మా. అమ్మవారికి కంటిన్యూస్ గా అభిషేకాలు, జపాలు, తర్పణాలు, బలి పూజలు. బలి అంటే మనం ఇక్కడ ఇచ్చేది శాఖ బలి. బలి అంటే అందరూ ఏదో అనుకుంటారు, లేదు, మనం ఇక్కడ ఇచ్చేది శాఖ బలి. గుమ్మడికాయ, సొరకాయ, దోసకాయ, నిమ్మకాయ, చెరుకు, మనం ఇచ్చే ప్రతి వెజిటబుల్ బలికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఓకే. సో ఒక చెరుకు లక్ష్మీప్రదం, నిమ్మకాయకి దిష్టి దోషాలు ఇలాంటివన్నీ పోతాయి, నరఘోష, దిష్టి దోషాలు, శత్రుబాధలు ఇలాంటివన్నీ దానికి పోతాయి. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. సో అమ్మవారికి ఇష్టమైన బలి నైవేద్యాలు సమర్పిస్తూ, అలాగే అమ్మవారికి నచ్చిన నైవేద్యాలు సమర్పిస్తూ, అమ్మవారికి ప్రత్యేక పూజ. అంటే అమ్మకి ఎప్పుడు తన బిడ్డలకి చాలా దగ్గరగా ఉండటం ఇష్టం. సో ఇక్కడ మీరు లోపలికి వెళ్ళి చూస్తే భక్తులందరూ కూడా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, అమ్మవారిని చాలా దగ్గరగా చూడొచ్చు. అండ్ అమ్మవారి దగ్గర కూర్చొని మీ బాధ చెప్పుకొని, అలాగే మీకు వీలుంటే, మీకు టైం పర్మిట్ చేస్తే అమ్మవారి దగ్గరకు వచ్చి ధ్యానం కూడా చేసుకోవచ్చు. అంటే మనకి అమావాస్య, పౌర్ణమి స్పెషల్ తిథులు ఇక్కడ చాలా రష్ గా ఉంటుంది. అంటే పూజలు అవి చేస్తాము, చాలా రష్ గా ఉంటుంది. ఆ ఒక్క రోజు అంటే ప్రత్యేక తిథుల్లో మాత్రమే మీకు లోపల కూర్చోడానికి అవ్వకపోవచ్చు, బికాస్ ఆఫ్ ద రష్ అండ్ పూజలు జరగటం వల్ల. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఏ టైంలో వచ్చినా ప్రశాంతంగా అమ్మవారి దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. బయట చూస్తే కనుక గుడి చాలా అంటే తెలియనే లేదమ్మా నాకు లోపల, అంటే అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారు అని. బయట రోడ్ దగ్గర నుంచి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏదో చిన్న ఆలయం ఉంది ఇక్కడ, అమ్మవారి ఆలయం అంట అనేసి అనుకున్నా. ఎప్పుడైతే నేను నిజంగానే ఎంటర్ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకున్నానో నిజంగా వండర్, ఇంకొక ప్రపంచంలోకి నేను వెళ్ళిపోయానా అన్నంత విధంగా మనస్సు ప్రశాంతంగా, తెలియకుండానే ఒక చిరునవ్వుతో కూడుకుని చాలా అంటే చాలా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించింది ఈ టెంపుల్కి రానిగానే. ఈ అమావాస్య, పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి అనేసి అన్నారు. అంటే ఆ టైంలో ఎవరైనా వచ్చి పూజలు చేసుకోవచ్చా? ఆ టైంలో జరిగే పూజలు ఎలా ఉంటాయి? చేసుకోవచ్చు. అమావాస్య, పౌర్ణమి ప్రత్యేక తిథులు. ఇక్కడ ఏంటంటే మీకు ఆలయం బయటికి కనిపించకపోవటానికి కారణం వారాహి అమ్మవారిని రహస్య దేవత అని అంటారు. ఇక్కడికి అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవాలి అంటే ఆవిడ అనుమతి ఉండాలి, ఆవిడ పిలవాలి. నువ్వు రాని ఆవిడ దారి చూపిస్తేనే కానీ దర్శనానికి రాలేరు. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసి, మేడం ఇక్కడ గాజుల రామారంలోనే ఉన్నాం, పక్కనే ఉన్నాం, మాకు గుడి కనిపించట్లేదు, చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు. ఆ చిత్రం ఏంటో నాకు తెలియదు. కొంతమంది అసలు ఎవ్వరు ఏమీ చెప్పకుండానే, అడ్రస్ తెలియకుండానే స్ట్రైట్ గా లోపలికి వచ్చేసి, అమ్మ నా గూగుల్ మ్యాప్ కరెక్ట్ గా చూపించింది, నేను వచ్చేసానని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మవారు రహస్య దేవత, ఆవిడ ఎవరిని పిలుచుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రమే ఆలయంలోకి రాగలరు. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు 2 సంవత్సరాలు పట్టింది. అమ్మవారి గురించి తెలుసు, గురువు గారి గురించి తెలుసుకున్నాను, కానీ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే అప్పుడు దాకా నేను ఒకటే అనుకుంటా, అప్పుడు దాకా నా కర్మ తీరే టైం రాలేదు.
అప్పుడు నాకు కర్మ తీరే టైం వచ్చింది కాబట్టి అమ్మవారు నన్ను పిలుచుకుంది ఆ రోజు. నేను ఏ రోజైతే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని దండం పెట్టుకున్నానో ఆ రోజు నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదండి. అంటే ఎవరికో ఏదో జరిగిందని చెప్పడం వేరు, నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేనేం ఎక్స్పీరియన్స్ చేశానో అది చెప్పడం వేరు. సో అమావాస్య పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయండి. మనకి పంచబలులు, కుంకుమ పూజలు, కుష్మండ దీపాలు, అలాగే అమ్మవారికి తర్పణాభిషేకాలు, ఇలాంటివన్నీ కూడా అమావాస్య పౌర్ణమి రోజులు జరుగుతాయి. అండ్ మనకి జరిగే హోమాలు కూడా చాలా పెద్ద పెద్ద హోమాలు ఉంటాయండి. ఒక్కొక్క హోమం ఇంచుమించు 4-5 hours ఇస్ మినిమం టైం దట్ వీ డూ. ఎందుకంటే మనం ఇక్కడ ఉత్తిష్ట గణపతి, నవగ్రహాలు, దశమహావిద్యలు, గుప్తకామాఖ్య యోగిని దేవతలు, అష్టమాతృకలు, అష్టభైరవులు, దశమహావిద్యలతో పాటు కలిపి హోమం చేస్తాం. ఓకే. సో ఈ హోమాలన్నీ కూడా చాలా టైం టేకింగ్. అంటే ఒకసారి ఒక హోమం మొదలు పెట్టాము అంటే ఇట్ టేక్ అట్లీస్ట్ 5 hours మినిమం. ఒక్కొక్కసారి 7 hours కూడా నడుస్తుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద తిథి, అంటే ఆ తిథి ఏంటి, మనం ఏ హోమం చేస్తున్నాము, ఏ దేవతలకు చేస్తున్నాము, దాన్ని బట్టి టైం ఎక్స్టెండ్ అవుతుంది. మినిమం అయితే 4 to 7 hours ఉంటుందండి హోమం. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ప్రత్యేక తిథుల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. మనకి ఇక్కడ వారాహి అమ్మవారితో పాటు కామాఖ్య అమ్మవారు దశమహావిద్యలతో కొలువై ఉన్నారండి. అంతేకాకుండా కామాఖ్య అమ్మవారు యోని స్వరూపంలోని, మహాశివుడు లింగ స్వరూపంలోని ఇక్కడ దర్శనమిస్తారు. 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అంబుబాచి ఉత్సవం జరుగుతుందండి. ఈ అంబుబాచి ఉత్సవం అంటే జనరల్ గా కామాఖ్య అమ్మవారి గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అంబుబాచి అనేది ఒక ఐడియా ఉంటుంది. కామాఖ్య అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి అందరి స్త్రీలకు వచ్చిన మాదిరిగానే పీరియడ్ వస్తుంది. సో ఆ 4 రోజులు అమ్మవారి టెంపుల్ మూసేసి 5వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి దర్శనార్థం టెంపుల్ ఓపెన్ చేసి ఉంచుతాం. సో కామాఖ్యలో ఇలాగే జరుగుతుంది. మన దగ్గర కూడా కామాఖ్య అమ్మవారి కొలువై ఉన్నారు కాబట్టి మనం కూడా 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు టెంపుల్ మూసేసి ఉంచుతాం. అంటే 21వ తారీఖు నైటే టెంపుల్ మూసేస్తాము. ప్రత్యేక పూజలు బలి సమర్పణ చేసిన తర్వాత 21వ తారీఖు నైటే టెంపుల్ మూసేస్తాము. 25వ తారీఖు వరకు మూసి ఉంచుతుంది. 26వ తారీఖు తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు గురువు గారు నిర్వహిస్తారండి. ప్రత్యేక పూజలు సంప్రోక్షణ మొత్తం అన్ని అయిపోయిన తర్వాత 26వ తారీఖు ఉదయం భక్తులందరికీ వారి చేతులతో అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉందండి. దీనికి మీరేం పే చేయక్కర్లేదు, ఈ అభిషేకానికి మీరేం పే చేయక్కర్లేదు. దాని తర్వాత అమ్మవారికి ప్రత్యేకమైన పంచబలి పూజలు అండ్ అలాగే ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకమైన హోమం కూడా ఉంది. సో ఈ రోజు చాలా ఆస్పీషియస్ అండి. ఎంత ఆస్పీషియస్ అంటే జస్ట్ దర్శనం చేతనే మన కోరికలు అన్నీ తీరుతాయి. అంత పవర్ఫుల్ డే ఆ రోజు. ఇప్పుడు అభిషేకం చేసుకోవాలి అనేసి అనుకున్న వాళ్ళు, అంటే వాళ్ళ వెంట ఏమన్నా తీసుకుని రావాల్సి ఉంటుందా? తీసుకుని రావాల్సి ఉంటుందండి. ఒక మట్టి కుండలో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా వేపాకులు వేసుకొని పసుపు కలుపుకొని ఇంటి నుంచి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు మేము కలిపి ఉంచుతాము ఆల్రెడీ. అవి కూడా దానికి కొంచెం యాడ్ చేస్తాము. అది వాళ్ళ చేతులతో వాళ్ళు డైరెక్ట్ గా అమ్మవారి మీద అభిషేకం చేసుకోవచ్చు. ఆ మట్టి కుండలో పసుపు నీళ్లు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకోవాలి వేపాకులు వేసుకొని. ఓకే. అంటే మనకి జనరల్ గా బోనం ఎత్తుతారు కదా మట్టి కుండలు, మా చేతులతోనే అమ్మవారికి స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యం దొరుకుతుంది. ఇది ప్రతి సంవత్సరం చేస్తామండి మనం. ప్రతి సంవత్సరం అంబుబాచి ఉత్సవానికి అందరికీ అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశం గురువు గారు కల్పిస్తారు. తర్వాత హోమంలో మనం పార్టిసిపేట్ చేయాలి, హోమంలో మేము కూర్చోవాలి అనుకుంటే కనుక అవుతుందండి. ముందు ఫోన్ చేసి పే చేసి రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజు ఏం తెచ్చుకోవాలి అంటే ద్రవ్యాలన్నీ ఇక్కడే ఉంటాయి. కేవలం 1 kg ఆవు నెయ్యి మాత్రం ఇంట్లో పెట్టుకొని ఓవర్ నైట్ ఒక 24 hours ఇంట్లో పెట్టుకొని హోమానికి వచ్చేటప్పుడు ఇక్కడికి తీసుకురావాలి. ఓకే. హోమానికి వచ్చేటప్పుడు ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ ఏంటంటే మన పూజల్లో ప్రత్యేకత ఏంటంటే కాళికా పురాణం ప్రకారం కామాఖ్యలో ఎలా అయితే పూజలు జరుగుతాయో మనం ఇక్కడ కూడా పూజలు అలాగే చేస్తాం. అండ్ ఇక్కడ పూజ చేసే వాళ్ళు అందరు ఉపాసకులండి. బ్రాహ్మణులు కూడా చేస్తారు, కాకపోతే తక్కువ. ఉపాసకులు చేసేది ఎక్కువ.
ఓకే. అమ్మ ఇప్పుడు అభిషేకానికి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కానీ, లేదంటే హోమంలో కూర్చోవాలంటే ప్రత్యేకమైనటువంటి వస్త్రాలేమైనా ధరించి రావాలా? అంటే కొత్తగా కొనుక్కోవాలి, పట్టు వస్త్రాలు ధరించాలి అలా అదేం లేదు, ఏమైనా అదేం ఉంటాయా? లేదు, అదేం లేదు. యాక్చువల్ గా ఏంటంటే హోమాలు చాలా పెద్దవి, ఎనర్జీ చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది, హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మేము జనరల్ గా చెప్పేది ఏంటంటే మేక్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్. ఎందుకంటే మనం కంఫర్టబుల్ గా కూర్చుంటే ధ్యాస మొత్తం పూజ మీద ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే కొంచెం కాటన్ క్లోత్స్ వేసుకొని రండి, ఓకే. కాటన్ అండ్ కంఫర్టబుల్ క్లోత్స్, అంతే. ఓకే. నేను చెప్పాను కదమ్మా, మనశుద్ధి ఇంపార్టెంట్, పాత్ర శుద్ధి కాదు. మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది కాదు, ఎంత ఆర్తితో అమ్మవారికి పూజ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే అమ్మా. అంటే చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. అంటే Yeah. అమ్మవారికి ఇష్టమైనటువంటి కలర్స్ వేసుకొని వెళ్తే బావుంటుంది. జనరల్ గా లేదంటే అమ్మవారికి ఇలా. ఇష్టమైన కలర్స్ రెడ్ కలర్, అమ్మవారికి ఇష్టమైన కలర్ రెడ్ కలర్. ఓకే. అది వేసుకుంటే మంచిది, అది వేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన కలర్. సో మనం ప్రతి ఒక్కళ్ళని నువ్వు రెడ్ కలర్ రాకపోతే మనకి రాదు, దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. అమ్మవారు లేకపోతే దేవుడు ఎప్పుడూ మనకి దగ్గరగా ఉండాలి, దగ్గరగా ఉన్నారనే ఫీలింగ్ మనం అందరికీ కలిగించాలి. ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చామంటే మా గురువు గారు ఎప్పుడు నాకు ఒకటే చెప్తారమ్మా, మన చేతిలో ఏమీ లేనప్పుడు, నిస్సహాయ స్థితిలో, లాస్ట్ మూమెంట్ లో ఇంకా నా వల్ల కావట్లేదు అన్నప్పుడు మనం దేవుడి దగ్గరికి పరిగెడతాం. అంత ఆర్తితో అంత బాధతో వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు అమ్మవారిని దూరంగా పెడితే ఎలాగా? అమ్మవారిని అంత బాధతో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారి దగ్గర కూర్చొని వాళ్ళకి అమ్మ నా కష్టం ఇది అని చెప్పుకునే అవకాశం ఇవ్వండి ఫస్ట్. అండ్ మనం వచ్చిన వాళ్ళకి ఏమీ చెయ్యక్కర్లా, వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ కష్టం చెప్పుకొని వాళ్ళ బాధ తగ్గి నవ్వుతూ వెళితే అదే వాళ్ళకి ఇచ్చే ధైర్యం. మనం సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది, సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళకు వచ్చిన కష్టానికి పరిష్కారం అప్పుడు చెప్తాం మనం. ఒక్కసారి వన్స్ వీ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్, అని నా బాధ అమ్మవారికి చెప్పుకోవడానికి నాకు అవకాశం వచ్చింది, అమ్మవారికి బాధ చెప్పుకున్న తర్వాత వాళ్ళ బాధ మనకి చెప్తే అది విని అప్పుడు వాళ్ళకి పరిష్కారం చెప్దాం. ఓకే. ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళనివ్వండి, ప్రశాంతంగా అమ్మవారి దగ్గర కూర్చొనివ్వండి, కంగారు పెట్టద్దు ఎవరిని. సో అమ్మవారు ఎక్కడో లేరు, అమ్మవారు మనకి చాలా దగ్గరగా ఉన్నారు, మనం పిలిస్తే అమ్మ పలుకుతుంది అనే నమ్మకాన్ని భక్తులకు కలిగించండి, అదే చెప్తారండి గురువు గారు.